గౌతమ్ని గ్రూప్ గేమర్ అని నిరూపించాలనుకున్నారు. కానీ గౌతమ్ ఫెడేల్మని అందరికీ ఒకేసారి సమాధానం ఇచ్చాడు, నేను సింగిల్గా ఆడతాను అని. నిన్న చెప్పా కదా, ఒక టాస్క్ జరిగింది. ఆ టాస్క్ పేరే పట్టు వదలని విక్రమార్క. దీంట్లో ఫస్ట్ వచ్చేసి టేస్టీ తేజ, సెకండ్ వచ్చేసి రోహిణి, థర్డ్ పృథ్వీ, ఫోర్త్ యష్మి, ఫిఫ్త్ విష్ణుప్రియ వచ్చారు. సంచాలక్ వచ్చేసి గౌతమ్. ఎందుకు గెలిచారు? సంచాలక్ గౌతమ్ కాబట్టి గెలిచారు. అప్పుడే మెసేజ్లు స్టార్ట్ చేశారు. గౌతమ్ వచ్చేసి ఫస్ట్ పృథ్వీ వాళ్ళది తీయేశాడు, దానికే టేస్టీ తేజ, రోహిణి గెలిచారు అని. బిగ్ బాస్ కూడా అదే ప్లాన్ వేశాడు. బిగ్ బాస్ ఎందుకో హౌస్ మేట్సే అదనుకున్నారు. టేస్టీ తేజ ఫస్ట్ వాడు నాదే తీస్తాడు, ఎందుకంటే నేను గ్రూప్ కాదు అని చెప్పడానికి. వాళ్ళు వచ్చేసి ఫస్ట్ మందే తీస్తాడు, ఎందుకంటే వాడు వాళ్ళ గ్రూప్ కాబట్టి. బిగ్ బాస్ అదే అనుకున్నాడు. ఇప్పుడు వాళ్ళందరినీ గ్రూప్ అంటున్నాడు. ఇప్పుడు గౌతమ్ ఏం చేస్తాడు అని. గౌతమ్ మటుకు మాస్టర్ మైండ్ గేమ్ ఆడాడు. ఈ ఒక్క గేమ్తో చాలు. ఈరోజు రిలీజ్ అయిన 2 ప్రోమోలతో వేరే లెవెల్లో హైలైట్ అయ్యాడు గౌతమ్. బిగ్ బాస్కి, రివ్యూవర్స్కి, అలాగే ఎవరైతే పిఆర్ అని చెప్తున్నారో వాళ్ళందరికీ మొఖం మీద పెడేల్మని ఇచ్చాడు. ఆల్రెడీ ప్రోమో చూసే ఉంటారు కదా. 5 మంది ఉన్నారు. 5 మంది 3 కలర్లు వచ్చేసి రెడ్ ఉన్నాయి, 2 వచ్చేసి బ్లూ ఉన్నాయి. చీఫ్ టాస్క్ ఇది ఫస్ట్ లెవెల్ టాస్క్. ఇంకా టాస్క్స్ ఉంటాయి, ఆ తర్వాత చీఫ్ అవుతారు. ఇప్పుడు వచ్చేసి డయాస్ ఉంటుంది కదా, అది తిప్పినప్పుడు ఏ కలర్ అయితే వస్తుందో అక్కడ గౌతమ్ కావాలంటే తిప్పేసి ఎవరిదొస్తే వాళ్ళది తీయచ్చు. కానీ ఇక్కడ గౌతమ్ ఆలోచించాడు. అందుకే అక్కడ డయాస్ ఉంది కదా, దాని మీద పేర్లు రాసుకున్నాడు, ఎవరికి అన్యాయం చేయకుండా. ఒకటి వచ్చేసి ఖాళీగా వదిలేశాడు, అది పడితే మళ్ళీ నేను వేస్తానని చెప్పాడు. అలా డయాస్ వేసినప్పుడు ఫస్ట్ పృథ్వీది వచ్చింది. పృథ్వీ వచ్చేసి యష్మి దాంట్లోకి జంప్ అయ్యాడు. సెకండ్ది వచ్చేసి రోహిణిది వచ్చింది. రోహిణి వచ్చేసి టేస్టీ తేజ దాంట్లో జంప్ అయింది. ఇంకా థర్డ్ వచ్చేసి విష్ణుప్రియ వేస్తానే సర్రని కింద పడింది. ఫస్ట్ విష్ణుప్రియనే పడింది. వాళ్ళందరూ నబీల్, అలాగే ప్రేరణ, అవినాష్ ముగ్గురు కామెడీ కూడా చేస్తున్నారు. టీషర్ట్ కాపాడినంతసేపు కూడా నువ్వు నిలబడలేదు అని. ఆ తర్వాత డయాస్ వేసినప్పుడు పృథ్వీ, యష్మి ఉంది కదా, వాళ్ళది వచ్చింది. ఫస్ట్ యష్మి కిందకి దిగింది, ఆ తర్వాత పృథ్వీ దిగాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిగిలింది ఇద్దరు. రోహిణి కిందకి దిగింది, లాస్ట్ వరకు టేస్టీ తేజ ఉన్నారు. ఇద్దరు టేస్టీ తేజ అలాగే రోహిణి చాలాసేపు ఉన్నారు అక్కడే.